ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుడి దీవెనలతో దేవుడు ఇస్తున్న వాగ్దానాలతో అనుదినము దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని, లోతైన విషయాలు మీకు తెలియజేస్తూ మిమ్మల్ని అనేకమైన సత్యమైన మార్గాలలో నడిపిస్తూ ప్రభు మిమ్మల్ని దీవిస్తున్నాడని నమ్ముతూ ఉంటున్నాను. అనుదిన ఆహారం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా ఈ దినం కూడా ప్రభు మనతో మాట్లాడడానికి మనకు తెలియజేస్తున్న గ్రంథం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాము. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రభువు మనతో సెలవిస్తున్నాడు, నేను మిమ్మల్ని విమోచించాను, భయపడకుము, నేను పేరు పెట్టి పిలిచిన వాడను, నీవు నా సొత్తువు అని ప్రభు మనతో సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనకు విమోచించినవాడు. ఆల్రెడీ మనము ఎప్పుడుగానో విమోచించబడినవాడు, విడుదల పొందినవాడు. అనేకమైన బాధల నుంచి, అనేకమైన శ్రమల నుంచి, అనేకమైన కష్టాల నుంచి మనం విడిపించబడిన వారం. ఈరోజు కూడా ఇంకా కొన్ని కష్టాలు ఉన్నాయి, ఇంకా కొన్ని వేదనలు పడుతున్నాము అని అంటే అవి ఏమంటారు, అనువంతుతో సమానం. వాటి గురించి మనము చింత చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం చూసుకున్నట్లయితే బబులోను చెర నుండి యూదులను దేవుడు విడిపించి వారిని విమోచిస్తున్నాడు. ఎందుకు అని అంటే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ తన ప్రజలను విమోచిస్తుంది. ఈరోజు మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నవారు, దేవుని ప్రేమించే వారిగా ఉంటున్నాం, దేవుడు మనల్ని ప్రేమించే వారిగా మనం ఉంటున్నాం. కాబట్టి దేవుని ప్రేమ వలన మనకు ఎన్నో రకాలుగా మనల్ని దీవిస్తూనే ఉంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది, మనల్ని ఎన్నో రకాలుగా మనల్ని నడిపిస్తూనే ఉంది. ఆయన దీవెనలకు, ఆయన ఆశీర్వాదాలకు కేవలం మనం పెట్టుకున్న విశ్వాసం. ఆ విశ్వాసం వలన ఈరోజు దేవుని పిల్లలమైన మనం అందరికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట, వాగ్దానం ఇస్తున్నాడు. ఏమని వాగ్దానం ఇస్తున్నాడు? నీవు నా సొత్తువు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడను, నేను విమోచించిన వాడను అని మనకి వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం కలిగి ఉన్న సమస్యల గురించి, ఇరుకుల గురించి, ఇబ్బందుల గురించి చింత చేయక దేవుడిస్తున్న వాగ్దానాన్ని అది పట్టుకొని మనం ముందుకు వెళ్ళవలసిన వారమైన మనకు ఈ నిత్య జీవితంలో ఉండాల్సిన సమస్యలు ఉంటూనే ఉంటాయి. ఈ నిత్య జీవితంలో మనము ఎదుర్కోవలసినవి ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే వాటన్నిటిలో కూడా మనం ఇంకా బలంగా నిలబడాలి అని అంటే నిరాశ పడకుండా, చింత చేయకుండా, కలత పడకుండా మనం ఉండాలంటే దేవుని వాగ్దానాన్ని గుర్తుపెట్టుకోవాలి. నన్ను ఆయన ఏం చేస్తున్నాడు? పిలిచాడు, పేరు పెట్టి పిలిచినవాడు. దేవుని చిత్తంతో, దేవుని యొక్క ప్రణాళిక చెప్పునే మనము సృష్టించబడ్డాం. ఈ సృష్టిలో మొత్తం కూడా మనం ఒక సృష్టి. ఈ దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మనం ఒక రకమైన సృష్టి కదా. చూడండి ఆయనకు మన మీద ఎంత ప్రేమ ఉందో. కాబట్టి మన కొరకు ఈ సృష్టిని మొత్తాన్ని కూడా సృష్టించాడు. చూసారా ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప అద్భుతమైన సృష్టిని సృష్టించి మన కొరకు ఆయన సిద్ధపాటు చేశాడు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఈరోజు ఏదైనా ఇరుకులో ఉండవచ్చేమో, నువ్వు ఈరోజు ఏదైనా సమస్యలు ఉండవచ్చేమో, ఈరోజు నువ్వు ఏదైనా ఎదుర్కొంటున్నావేమో, ఈరోజు నువ్వు యుద్ధం చేస్తున్నావేమో, ఈరోజు నువ్వు పోరాడుతున్నావేమో, ఈరోజు నీకు అనేకమైన సమస్యలు ఉన్నాయేమో, ఈరోజు నువ్వు చెప్పుకోలేనంత మీకు ఏం తెలుసు అండి, నా బాధ నాకు తెలుసు అని నువ్వు లోన సతమతం అవుతున్నావేమో. కానీ దేవుడిస్తున్న వాగ్దానం మాత్రం మర్చిపోకూడదు. దేవుడిస్తున్న వాగ్దానం చూడు, ఒక్కసారి ఆయన మాట్లాడుతున్న మాటలు చూడు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడు, నేను నిన్ను విమోచించా, నీవు నా సొత్తువు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను విమోచించాను. కాబట్టి నువ్వు భయపడద్దు. ఈరోజు భయపడుతున్నావా? ఏం విషయంలో భయపడుతున్నావు? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, భయపడద్దు. నేను భయపడాల్సిన అవసరమే లేదు. దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు వెళ్ళవలసిన
వారమైన నీ జీవితంలో, నా జీవితంలో మరి ఈ లోకపరమైనవి మనకు ఏమవుతున్నాయి అనంటే ఎదిరించబడాల్సిన వస్తుందంటే వాడు కేవలం సాతానుగాడి యొక్క మనల్ని బెదిరింపు, సాతానుగాడు బెదిరిపిస్తాడు. మరి ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను మరి బబులోను దేశంలో నుంచి మరి వాడు ఎన్నో రకాలుగా మరి ఇబ్బందులు పెట్టించి వాళ్ళని మరి టార్చర్ చేసి వాళ్ళ అనేకమైన మరి బెదిరింపులకు గురి చేశాడు. ఈరోజు మనల్ని కూడా సాతానుగాడు గురి చేస్తున్నాడు. ఈరోజు సాతానుగాడు మనల్ని కూడా భయపెడుతున్నాడేమో. సాతానుగాడు మనల్ని కూడా ఎన్నో రకాలుగా మరి మన చుట్టూరు ఉన్న పరిస్థితులన్నీ మార్చి భయపెడుతున్నాడు. అయితే మనం భయపడకూడదు. మనము దేవుని వారసులం. ఎవరు? మనము దేవుని వారసులం. ఆయన ప్రేమను పొందుకుంటున్నవారు, యేసు అనే ఆ నామాన్ని కలిగిన వారము, ఆయన రక్తం ద్వారా మనము విమోచించబడిన వారం, మనము లేవనెత్తి నిలబడిన వారము. ఎప్పుడో లేకపోతే ఈరోజు నేను కానీ మీరు కానీ నిలబడినా ఉన్నామనంటే అది ఆల్రెడీ దేవుడు మన కొరకు ఏం చేశాడు? తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ ప్రాణ త్యాగంతోనే మనం విమోచించబడ్డాం. నేను ఇంకా విమోచించబడలేదు, నేను ఇంకా ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితులు కావాలి. మనము ఇంకా విమోచించబడ్డాము, ఇంకా విమోచించబడలేదు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ మరి దేవుడు ఎప్పుడో మనకు విడుదలనిచ్చాడు. ఎప్పుడంట? నీవు నేను తల్లి గర్భంలో నలుసుగా పడక ముందేనంట, పుట్టక ముందేనంట మనల్ని చూసిన దేవుడు. మన కొరకు ప్రాణం పెట్టాలని ఏం చేశాడు? ఆలోచన కలిగిన దేవుడు. చూడండి, దేవుని ప్రేమ అంత గొప్పది. మనల్ని ఎంతటి అంటే మనం పుట్టుక ముందే మనల్ని ప్రేమించడము మొదలు పెట్టాడు. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు ఏమాత్రం కూడా భయపడకూడదు. మీ పరిస్థితులు ఉండొచ్చు, అనేకమైన పరిస్థితులు. ప్రార్థన చేయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు దేవుని సొత్తువు. నీవు ఒక వస్తువుకి నాది అని ఎంత గర్వంగా చెప్పగలుగుతావో ఈరోజు ప్రభువు కూడా నీకు చెప్తున్నాడు, నీవు నాది అని, నువ్వు నా సొత్తు అని ప్రభువు కూడా గర్వంగా చెప్తున్నాడు. కాబట్టి మనం ఆయన వారసులం, ఆయన వారసత్వాన్ని పొందుకుంటున్న వారం కాబట్టి భయపడకూడదు, చింత చేయకూడదు. మరి దేవుడు ఇస్తున్న వాగ్దానం మీ జీవితంలో మరి ఈరోజు మీరు వెళ్తున్నా మరి మీరు చేయాలనుకుంటున్న పనుల్లో మీరు ఏ ధైర్యం కోల్పోతున్నారో ఆ ధైర్యాన్ని ప్రభు మరలా మీకు కలిగి చేస్తున్నాడని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రార్థన చేసుకుందాం రండి. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వేశ్వరుడు, ఇదిగో తండ్రి ప్రభా, ఈ దినము నాయన మీరు మాతో మాట్లాడుతున్న మాట నాయన, ఇదిగో నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడను, నిన్ను విమోచించిన వాడను, భయపడకుము, నీవు నా సొత్తు అని వాగ్దానం చేస్తున్న దేవుడు మీరు నాయన. ఇదిగో తండ్రి ప్రభా, ఈ బిడ్డలుగా నాయన ప్రభా, ఇదిగో నాయన మేము మీ వారసులు, మీరు మమ్మల్ని ప్రేమించారు అయ్యా, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. అయినప్పటికీ ఈ లోకంలో కొన్ని శ్రమలు, కొన్ని కష్టాలు, కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని నాయన భయంకరమైన పరిస్థితులు, ఆ పరిస్థితులకు మేము భయపడుతున్నామేమో. అయినా నువ్వు వాగ్దానం చేస్తున్నావు దేవ, భయపడొద్దు అని అంటున్నావు తండ్రి. అవును తండ్రి, మేము అడుగు వేయిస్తున్న ప్రతి అడుగులో ఏ దుష్టుడి శక్తి పని చేయకుండా తండ్రి, మేము మమ్మల్ని భయపెడుతున్న ప్రతి భయాన్ని యేసు నామంలో కాల్చివేస్తున్నాం నాయన, యేసు నామంలో కాల్చివేస్తున్నాం నాయన. ధైర్యము మాకు కలుగును గాక అయ్యా. ఇదిగో నీ బిడ్డలుగా మేమందరం కూడా తండ్రి ముందుకు వెళ్దుము గాక అయ్యా. ఇదిగో తండ్రి ప్రభ నైనా, మేము ఎవరి సొత్తు మాకెవ్వరు లేరు అనుకోకుండా నాయన, ఇదిగో నీవు ఉంచుతున్న మాట, నీవు ఇస్తున్న వాగ్దానమును నాయన అను దినమును పట్టుకొని ప్రార్థించేవారు మేము నీ సొత్తుము నాయన అని ధైర్యముగా నాయన ఇదిగో తండ్రి మిమ్మల్ని ప్రార్థించే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము. గొప్ప దేవుడు తండ్రి, మీరు అద్భుత దేవుడు నాయన, ఆశ్చర్యకరుడు నాయన. అయ్యా, మమ్మల్ని ఎప్పుడో విమోచించారు నాయన. ఈ చిన్న చిన్న వాటికి కూడా తండ్రి ప్రభ మేము కలత చెందుతున్నాము అయ్యా. ఇదిగో నాయన నిస్పృహాలతో ఉంటున్నాము నాయన అయ్యా. ఇదిగో నిరీక్షణలో ఉంటున్నాము తండ్రి అయ్యా. ఇదిగో తండ్రి ప్రభ నాయన కృంగిపోతున్నాము, వేదన పడుతున్నాము. అయినా కూడా మళ్ళీ మనను వాగ్దానం చేస్తున్న దేవుడు తండ్రి. బిడ్డ భయపడతాడు నాయన. ఈరోజు భయపడుతున్న ప్రతి భయాన్ని యేసు నామంలో తొలగివేస్తున్నాం నాయన అయ్యా. ఇదిగో నాయన దేని విషయంలో భయపడుతున్నారు, దేని విషయంతో కలత చెందుతున్నారు, దేని గురించి ఆలోచిస్తున్నారు, దేని గురించి వెనకడుగు వేస్తున్నారు, నీ బిడ్డలను నాయన ముందుకే సాగుదురుగాక అయ్యా. నీ అద్భుతమైన నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ వారసులుగా నాయన ఇదిగో వాగ్దానం చేస్తున్న ప్రకారముగా నాయన మేము నీ సొత్తు కదా నాయన. నీ సొత్తుని ఇదిగో దుష్టుడు ముట్టకుండా తండ్రి యేసు నామంలో కంచె వేయబడును గాక, యేసు నామంలో కంచె వేయబడును గాక. వాడు నాయన దుష్టుడు మమ్మల్ని నాయన
ఎదుగో తండ్రి, తొక్కివేయాలని, పడవేయాలని ఎదుగో తండ్రి, ఎన్నో ఆలోచనలతో, ఎన్నో తలంపులతో ఎదుగో తండ్రి ప్రభా, వాడి యొక్కనైనా ప్రతి ప్రయత్నము నైనా వాడు మా మీద నెరవేర్చాలని చూస్తుంటుండగా ఎదుగో తండ్రి, ఉదయకాల సమయంలోనైనా సంఘముగా కూడి ఎదుగో తండ్రి ప్రభా, మేము చేస్తున్న ఈ ప్రార్థనను తండ్రి యేసు నామములో జయం కలుగును గాక. సాతాను గాడి ప్రతి నైనా ఎదుగో తండ్రి యుక్తి లయమైపోవును గాక. వాడు మమ్మల్ని బెదిరిస్తున్న ప్రతి బెదిరింపు లయమైపోవును గాక. వాడు మమ్మల్ని భయపడుతున్న ప్రతి భయం లయమైపోవును గాక. యేసయ్య నీ బంగారు నామములోనైనా మేము చేస్తున్న ఈ ప్రార్థనను తండ్రి ప్రభా ఎదుగోనైనా మీరు అంగీకరిస్తే మాకు జవాబులు ఇస్తున్నారని నమ్ముతూ విశ్వసిస్తే యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. దేవాది దేవుడు మరి వాగ్దానం ఈరోజు మీ వెంట ఉండి మిమ్మల్ని ధైర్యపరిచి మరి మిమ్మల్ని అనేకమైన విషయాల నుంచి విమోచించి మిమ్మల్ని నడిపిస్తూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి మరలా మిమ్మల్ని తన సొత్తుగా చేసుకుంటున్నాడని నమ్ముతూ ఉంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.